తిరుమల పవిత్రను దెబ్బతీసిన దోషులను వెంటనే శిక్షించాలని బీజేపీ వీహెచ్పీ నేతలు సామరంగారెడ్డి శశిధర్ డిమాండ్ చేశారు. హైదరాబాద్లోని కొత్తపేటలో ధర్నా నిర్వహించి నిరసనకు దిగారు. దేవాలయాల నిర్వహణ బాధ్యత ధార్మికంగా సంఘాలకు అప్పగించాలన్నారు. దేవాలయాల్లోని అన్యమత ఉద్యోగులను తొలగించాలని, దేవాదాయ శాఖను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం మానవహారం నిర్వహించి గోవిందనామాలు స్మరించారు. ధర్మాన్ని కాపాడాలని, మన ధర్మాన్ని కాపాడుకోవాలని దేవాదాయ శాఖను రద్దు చేసి సనాతన ధర్మ బోర్డుని ఏర్పాటు చేసి హిందూ ధర్మకర్తలని ఆధీనంలోనే టెంపుల్ ఉండాలని చెప్పేసి ఏదైతే వాళ్ళు సంకల్పం తీసుకున్నారో దాన్ని పూర్తిగా సంపూర్ణంగా భారతీయ జనతా పార్టీ మద్దతు చెప్తుంది. ఖచ్చితంగా సనాతన ధర్మాన్ని కాపాడబడితేనే ధర్మం కాపాడబడుతుంది. ధర్మాన్ని రక్షిస్తేనే ధర్మో రక్ష అంటాం కాబట్టి ధర్మాన్ని కాపాడితేనే ధర్మం మరణం కాపాడుతుంది. కాబట్టి అలాంటి సిద్ధాంతాన్ని, అలాంటి నమ్మకంతో, అలాంటి విశ్వాసంతో హిందూ ధర్మం ముందుకు పోతుంది. కాబట్టి హిందూ ధర్మం ఎవరికి విరుద్ధం కాదు. ఈరోజు సెక్యులర్ ముసుగులో కేవలము ఓట్ల సంతృష్టికరణ కోసము హిందువులను ఈరోజు బానిసలుగా చేస్తూ ఉన్నారు. హిందువుల మీద దాడులు చేస్తూ ఉన్నారు. హిందూ దేవాలయాల మీద దాడులు చేస్తూ ఉన్నారు. ఖచ్చితంగా దీన్ని అరికట్టాలంటే ఖచ్చితంగా దీన్ని సనాతన ధర్మాన్ని కాపాడాలి. సనాతన ధర్మం ఆధీనంలోనే ఒక కమిటీ వేసి ఖచ్చితంగా దాన్ని ఆధ్వర్యంలో ముందుకు పోయే విధంగా కార్యాచరణ తీసుకోవాలని చెప్పేసి తీవ్ర సంకల్పానికి పూర్తిగా బాధ్యత పాడి మద్దతు. దేవాలయాల్లో ఉన్నటువంటి అన్య మతస్థులను వెంటనే తొలగించాలి. పూజ్య పీఠాధిపతులు, స్వామీజీలు, ధార్మిక ఆధ్యాత్మికవేత్తలతోటి దేవాలయాల నిర్వహణ విషయం లోపల ధార్మిక పరిషత్తులను, సనాతన బోర్డులను ఏర్పాటు చేసి దేవాలయాలను హిందువులకు అప్పజెప్పాలి. అదేవిధంగా దేవాలయాల వాణిజ్య సముదాయాలను కూడా హిందువులకు మాత్రమే కేటాయించాలి. దేవాలయాల భూములు అన్యాక్రాంతమైనటువంటి లక్షలాది దేవాలయాల భూములను వెంటనే ప్రభుత్వం స్వాధీనం చేసుకొని హిందూ సమాజానికి అప్పగించాలి. ఈ డిమాండ్లతోటి, ప్రముఖమైనటువంటి డిమాండ్లతోటి ఈరోజు రాష్ట్ర వ్యాప్త నిరసనను మేము వ్యక్తం చేస్తూ ఉన్నాం. దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా అన్ని రాష్ట్రాల్లో కూడా